బాబు చుట్టూ సైలెన్స్ ఉన్నాడు. అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. పవన్ కళ్యాణ్ మీతో ఫోటో దిగారా? ఎందుకంటే అలా చెప్పుకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్పాను, నేను ఒకసారి చెప్పారా లేదా? నేను ఒక్కసారి చెప్పాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ నేను ఒక్కసారి చెప్పాను. కరెక్టే, పవన్ వచ్చి సెల్ఫీ దిగారు ఆయనతో. కరెక్టే, ఒప్పుకోవాలి ఆయన్ని, అమర్నాథ్ గారిని. అది నేను అభిమానంతో ఆయన ఇంటి గేట్ బయట నిలబడో లేదా ఆయన ఫోటో ఆయన నాకు ఇష్టమైన హీరోనో లేకపోతే నాకు ఇష్టమైన హీరో తమ్ముడనో లేకపోతే ఇంకోటో నేను తీసుకున్న ఫోటో కాదు. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. నేనేదో తాపత్రయంతో పవన్ కళ్యాణ్ చూసి బట్టలు చింపేసుకొని ఇప్పుడు జనం ఈ రోజు కూడా పెద్ద పెద్ద అడుగురు అమర్నాథ్ గారు పూర్తి పేరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమర్నాథ్ రెడ్డి ఒకళ్ళు అంటారు, ఇంకోళ్ళ గుడివాడ పోయి ఇంకో అమర్నాథ్ అంటారు. పవన్ కళ్యాణ్ చూసి బట్టలు చింపేసుకొని ఆయన పేరే కన్ఫ్యూజ్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ పోయి అమర్నాథ్ గారితో సెల్ఫీ దిగిన మాట నిజమే అనుకో నేను ఏకీభవిస్తున్నాను. అమ్మ పవన్ కళ్యాణ్ కనిపించాడు, ఫోటోలు తీసుకోవాలి. కానీ మీ ఫేస్ లో చాలా ఆనందం ఉంది ఆ ఫోటోలో. నా ఫేస్లోనా? మరి అంత బాగా మీరు ఎక్కడ చూసాను నాకేం తెలియదు. కానీ వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. చెప్తున్నా, సో అది ఆ కాంటెక్స్ట్ లో జరిగింది తప్ప పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటే నేను ఎలాగో వెళ్ళి పైనుంచి ఎక్కి చూసి అబ్బా నేను ఫోటో తీసుకోవాలని చెప్పి తీసుకున్న ఫోటో కాదు అది. అవునా, నిజమా? వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 600 ఎకరాలు భూ కబ్జా చేశారంట. నవకరా నువ్వు నవకరా దా, ఇదే చెప్పారు మీకు. వైజాగ్ వాళ్ళు ఎవరు వైజాగ్ వాళ్ళని కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ చేసుకోమనండి. అమర్నాథ్ గారు చిన్న పిల్లాడు సార్, చిన్న పిల్లలు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఎందుకంటే నేను ఆయన ఏమన్నా ఎందుకంటే చిన్నపిల్లాడు కదా అని. అదే నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు.